ఏంటిది ఇలా ఉంది? ఏమేమి ఉన్నాయన్నా అందులో? ప్రాన్ చాలా బాగుంది. 100 years ఓల్డ్ మిలిటరీ హోటల్ నాన్ వెజ్ ఫిష్ మామూలు లేదు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ విజయవాడ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. దాంతో పాటు ఎలాగో వెళ్లే దారిలోనే కాబట్టి మనోళ్ళు చాలా మంది కామెంట్ చేసి సజెస్ట్ చేసిన ఒక 100 years ఓల్డ్ మిలిటరీ హోటల్ అయితే ఉంది ఏలూరు దగ్గర. సో అదైతే మధ్యలో ఆగి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళి అసలు టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ మనోళ్ళు ఇచ్చిన హైప్ కి అక్కడ వర్తా కాదా ఈ వీడియోలో చూద్దాం. కరెక్ట్ గా మనం లంచ్ టైం కి అక్కడ ఉంటే చాలు. ఇంకా క్రౌడ్ ఎక్కువ మంది ఉంటే మాత్రం ఇంకా ఆ వెయిటింగ్ తప్పదు. చూద్దాం అక్కడికి వెళ్ళి మూమెంట్ ఎలా ఉంది ఏంటనేది చూసేసి అక్కడైతే ఫుడ్ ట్రై చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ ఏంటో అర్థం కావట్లేదు అయ్యా. యాక్చువల్ గా ఇక్కడ ఇలా బైకులు పెట్టడం వల్ల మొత్తం చూడండి ఏరియా ఎంత ట్రాఫిక్ గా ఉందో. ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయింది. సో ఇంకా లోపల జనం ఉండకపోతే అదే హ్యాపీ. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ మనకి హోటల్లోకి పాతకాలపు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంది. లోపలికి డైనింగ్ పైన ఇప్పటి నుంచి అనుకుంటున్నా మనం ఏలూరు అప్పలరాజు మిలిటరీ హోటల్ కి వచ్చేసాం. ఈ హోటల్ వచ్చేసరికి 100+ years నుంచి ఉందంట. ఇది మాకు చాలా మంది కామెంట్ లో చెప్పారు. 100+ years హిస్టరీ ఉన్న హోటల్లోని ఈ రోజు ఫుడ్ ట్రై చేస్తున్నాను. ఎక్సైటెడా? ఏంటన్నావు? చికెన్ బిర్యానీ ఎక్కడ దాకా వచ్చా? ఇంకా బిల్డింగ్ కూడా ఫుల్ పాతగా ఉంది. ఈ కన్నా నుంచి అంటే కిచెన్ ఏమో. లోపల జనం మాత్రం మామూలుగా లేరు. ఫుల్ వెయిటింగ్ అయితే ఉంది. అక్కడ చూడు జెస్సీ నించుంటావు నువ్వు కూడా. యాక్చువల్ గా ఎవరు లేచిపోతారు అక్కడ కూర్చుందాం అని చెప్పి అందరు వెయిటింగ్ లో ఉన్నారు. అక్కడ నించొని ఇద్దరే అయ్యా మనకి సీట్ దొరికేసింది. యాక్చువల్ గా అంతమంది జనంలోని మనకి ఇంకొక 1/2 hour 1 hour టైం పడుతుందేమో అనుకున్నాను. కానీ మరి జెస్సీ మొహన్ చూసారేమో ఫాస్ట్ గా మనకి సీట్ ఇచ్చేసారు, ఒక టేబుల్. అండ్ ఇక్కడ మనకి అరిటాకులు వేస్తున్నారు. అరిటాకు కావాలంటే అరిటాకు, ప్లేట్ కావాలంటే ప్లేట్ వేస్తారు. అరిటాకు కడగడం వచ్చా నీకు? ఆల్రెడీ కడిగిందేనా? కానీ నార్మల్ గా ఈ వెయిటింగ్ మొత్తం చూసిన తర్వాత మనం పాండిచేరిలోని శాంతి మెస్కి వెళ్ళాం కదా. జస్ట్ 20 members సీటింగ్ అది. బట్ అక్కడ కూడా ఎలాంటి వెయిటింగ్ అని అనమాట. మనం ఎప్పుడు లెగిస్తాం కూర్చుంటాం ఉంటారు. ఇక్కడ కూడా అలాగే మనకి మొత్తం బ్యాక్ సైడ్ వెయిటింగ్. ఎప్పుడు లెగుతారు ఎప్పుడు కూర్చుందామని ముందు పంపే. అండ్ ఇక్కడ మన గ్లాస్ నుండి వాటర్ కూడా పెట్టేశారు. ఏం తిందాం మనం? మొత్తం అన్ని 4-5 రకాల కర్రీలు చెప్పేస్తాం. ఒక నిమిషం బాబు, కూరలు వచ్చేసాయి అప్పుడే. ఓకే, ఇవి ఏంటండి? ఇవి పప్పు వేసేయండి. ఏవో చట్నీలు టైప్ చేశారు. 4 రకాల చట్నీలు వేస్తున్నారు. నాన్ వెజ్ కర్రీసా? పప్పు దొండకాయ కూర పచ్చడా? ఓకే. పప్పు దొండకాయ కూర పచ్చడి వేసారు, ఉప్పు అండ్ దాంతోపాటు లెమన్ కూడా పెట్టేశారు. కానీ లోపల వైబ్ చాలా బాగుంది. మంచి ఒక ఓల్డ్ ఫీలింగ్ వస్తుంది. అన్న అన్నం ఎన్నిసార్లు అయినా వేస్తారా? ఏమేమి ఉన్నాయన్న అందులో? ఓకే, అయితే ఏం బాగుంటుంది? నార్మల్ గా ప్రాన్ ఒకటి పెట్టండి, చికెన్ ఒకటి పెట్టండి, మటన్ కూడా పెట్టండి. మటన్ లేదా? ఎగ్ వద్దు, మటన్. ఇంకేంటి తింటావు? చికెన్ ఒకటి, ప్రాన్ ఒకటి చెప్పాను. సో ఇక్కడ మనకి 2 కర్రీలు పెట్టారు. ఒకటి వచ్చేసరికి చికెన్ ఫ్రై చెప్పాను, ఇది వచ్చేసరికి ప్రాన్. అండ్ టేస్ట్గా ఉంటుందా? ఓకే. ఇదేంటి మనకి గ్లాసులో వేసేస్తున్నారు? రసం. ఓకే, రసం ఎలా మనకి ముందే వేసి పెట్టేస్తున్నారు ముందున. ఫుల్ మాస్గా. మనం ఈ లోపు ఇవి ట్రై చేసేద్దాం. ఫస్ట్ కొన్ని చెప్పాం కదా ఇందులోని. ఓకే, 2 ముక్కలు చికెన్ వేసుకుందాం. వేసుకో చేసి నువ్వు. ఇక్కడ పెడుతున్నాను. చికెన్ కర్రీ టేస్ట్ చేసేద్దాం. చేపల పులుసా ఏది? ఓకే, చాలు. అంటే నార్మల్ గా ఇవన్నీ కలుపుకొని తినొచ్చు. బట్ మనకి ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ వచ్చిన తర్వాత ఆ టెంప్టేషన్ పెరిగిపోయింది. సో ఫస్ట్ చికెన్ ఫ్రై కలుపుకొని ట్రై చేద్దాం. కారం ఉంది కదా అని మరీ ఓవర్ కారం కాదు, కానీ తినగానే నాలుగుపైన ఘాటు తెలిసింది. బాగుంది. అంటే మనకి నార్మల్గా ఇంట్లో చేసుకుంటే ఒక స్పైసీగా కర్రీ అలా చేసుకుంటే అలా ఉంది. జెస్సీకి పచ్చడి బాగా నచ్చిందంట. మటన్ పీత కూడా ఉంది. పీత లేదా? కొరమెన్ ఫ్రై ఇవ్వండి. సో ఈ పచ్చడి ఒకసారి మన జెస్సీ చెప్పింది ట్రై చేద్దాం. అలా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి పక్కన చేపల పులుసు కూడా వేస్తున్నారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేస్తారు కలుపుకోవడానికి. సో ఒకసారి చేపల పులుసు కూడా కలిపేసి టేస్ట్ చేద్దాం. మంచి ఎర్రగా ఉందిగా, చాలా టెంప్టింగ్ గా ఉంది.
బాగుంది. చాలా మంది మనకి రెస్టారెంట్ లో ఏంటి మాస్ క్లాస్ ఉంటుందా అని అంటే, ఇప్పుడు డ్రెస్ వేసుకున్న దాంట్లో క్లాస్ మాస్ ఎలా ఉంటుందో మనకి రెస్టారెంట్ లో కూడా స్పైసీనెస్ గట్టిగా ఉండి ఒక మిలిటరీ హోటల్ లో మాస్ ఫుడ్ దొరుకుతుంది. సో అలాగా ఇది ఫుల్ ఆ ఘాటు తెలుస్తూ ఆ టేస్ట్ మెయిన్ ఘాట్ అంటే మరి ఆ స్పైసీనెస్ వచ్చి చమటలు పట్టే అంత కాకుండా టేస్ట్ కూడా ఉంటది అందులో. అది మ్యాటర్. అయ్యా అంత ఉందేంటది. ఓకే థ్యాంక్స్ అన్న. ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంది. చాలా కర్రీస్ చెప్పేసాం మేము, నేను జెస్సీ కుమ్మేయాలి ఇదంతా. సో దాంతోపాటు మనకి ఇక్కడ మటన్ కూడా చెప్పాం, మటన్ కర్రీ చెప్పాం. ఇది వచ్చేసరికి కొరమీన్ ఫ్రై, చూడండి సైజ్ ఎంత ఉందో దీనికి. దాంతోపాటు మనకి ఇక్కడ నార్మల్ గా కాంప్లిమెంటరీకి లివర్ ఒకటి ఇస్తారనమాట ఇలా చిన్న గిన్నెలోని. అండ్ దీని సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అసలు మంచిగా డీప్ రోస్ట్ చేసి ఇచ్చారు. ఓ ఏంటిది ఇలా ఉంది. యాక్చువల్ గా మనం ఒక్కరు ఎన్ని కర్రీస్ టేస్ట్ చేయలేము, మనం హెల్ప్ అడుగుతున్నాం అనమాట పక్కన వాళ్ళకి. మనకి హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్న హాయ్ చెప్పండి అన్న. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 25 years నుంచి వస్తున్నారా? దీనికి ఎన్ని ఇయర్స్ అన్న నార్మల్ గా? 100+ years. ఓకే. సో 100+ years నుంచి ఉందండి. చాలా మంది కామెంట్స్ లో ట్రై చేయి అంటే ఈ రోజు పని కట్టుకొని వచ్చాం. వచ్చారు మనమే లేట్, మనం అంత ఫేమస్ కాదులే అన్న. మనం కొర్రమీన్ ఫ్రై ట్రై చేద్దాం అన్న. ఇది మీరు తీసుకోండి అన్న, హాఫ్ ఫస్ట్ మీరు తీసేసుకోండి. మంచిగా రోస్ట్ అయిన ఈ ఫిష్ ని తీసుకొని ఒకసారి ఫ్రై చేద్దాం. మా ముళ్ళులు ఉన్నాయి మంచిగా డీప్ ఫ్రై తీసుకున్నా. మేము అన్ని లైట్ గా టేస్ట్ చేస్తాం అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా మనం మటన్ ట్రై చేద్దాం. మటన్ కర్రీ కూడా చెప్పాం. ఇలా మనకి చిన్న గిన్నెలో తీసుకొస్తున్నారు కానీ క్వాంటిటీ పర్లేదు బాగానే అనిపిస్తుంది. 2-3 పీసులు వేసేసుకున్నాను ఇందులో. అండ్ పీసెస్ వచ్చేసరికి ఇంకా మరీ హార్డ్ కాదు కానీ ఓవర్ హార్డ్ కాదు కానీ మీడియం హార్డ్ అండ్ సాఫ్ట్ గా ఉంది. మంచి పీసెస్ అయితే వేసారు. బోన్లెస్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి రా మటన్వి. అండ్ దాంతో పాటు మంచి మసాలా తగులుతుంది ఇక్కడ. ఇది కూడా ఒకసారి మంచిగా అలాగా రైస్ లో కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసేద్దాం. మంచి ఎర్రగా ఉంది. అంటే కలర్ చూస్తుంటే ఎర్రగా ఏదో కారం ఉంటది, ఏదో మనకి ఏదో లోపల మంట వచ్చేస్తుంది అనిపిస్తుంది కానీ నాలుగు మీద తప్ప పొట్టలోనే మంట తెలియట్లేదు. సో మటన్ ట్రై చేద్దాం. ఇది కూడా బాగుందిరా. అరే యాక్చువల్గా చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రై బాగుందిరా బాబు. ఈ మటన్ ఫ్రై చేయి. యాక్చువల్ మేము పీతలు కూడా ఆర్డర్ చేసాం, పీతలు అయిపోయాయి అంట. నెక్స్ట్ మనం ఈ ప్రాన్స్ ట్రై చేద్దాం. నార్మల్ గా నాకు ప్రాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రాన్స్ ఎలా ఉందో చూద్దాం. మంచిగా రైస్ లో కలుపుకొని చిట్టు రొయ్యలు చిన్నగా, క్వాంటిటీ కూడా బాగానే ఉన్నాయి రొయ్యలు. మంచిగా రైస్ లో ఒకసారి కలిపి ఆ రొయ్య ముక్కలతో పాటు మనం ఈ రైస్ అయితే టేస్ట్ చేద్దాం. ప్రాన్ ట్రై చేయరా. ఇక్కడ దాకా వచ్చేసి అన్ని కర్రీస్ ఆర్డర్ చేసిన తర్వాత వెజ్ తింటుంది. ఇవి అమ్మాయికి పచ్చడి బాగా నచ్చేసింది. ఏ పచ్చడి అది? పుదీనా పచ్చడి ఏదో బాగా నచ్చేసింది. అదే అన్నం మొత్తం తినేస్తుంది. కర్రీస్ తిను, ప్రాన్స్ తిను. ప్రాన్ చాలా బాగుంది. అంటే కొద్దిగా సాల్ట్ కూడా ఎక్కువైంది, బట్ టేస్ట్ అయితే బాగుంది. లైట్ గా ఎక్కువైంది సాల్ట్, బట్ స్పైసీనెస్ కానీ అది కానీ టేస్ట్ బాగుంది. అదే అన్ని ఐటమ్స్ బాగుంది. మటన్ బాగుంది అన్న. పీత అయ్యారా? పీత అయిపోయింది అన్నారు. గ్రేవీ ఒకటే ఉందా? ఓకే పర్లేదు, 2 ముక్కలు చాలు. సో పీత ఆ పీసెస్ అన్ని అయిపోయాయి. జస్ట్ ఇలా 4 ముక్కలు గ్రేవీ ఉందట. సో మనం కొద్దిగా గ్రేవీ ట్రై చేద్దాం పీతది. 100 years ఓల్డ్ మిలిటరీ హోటల్ లో నాన్ వెజ్ ఫీస్ట్ మామూలు లేదు. మనకు అన్నోళ్ళు తోడొచ్చారు కాబట్టి నేను ఇంకా 2-3 ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటున్నా. థ్యాంక్స్ అన్న మాకు హెల్ప్ చేసినందుకు. మంచిగా గ్రేవీ కలిపేసి ట్రై చేద్దాం. పీత గ్రేవీ కూడా చాలా బాగుంది. అంటే మెయిన్ మనకి ఓవర్ స్పైసీనెస్ లేదన్న. కలర్ చూస్తుంటే ఓవర్ స్పైసీ అనిపిస్తుంది. అదే ఇంట్లో తింటే అంటే ఇక్కడ మనకి అంబియన్స్ కూడా ఎలాగే ఉంటది అనమాట. మొత్తం పాతగా కొద్దిగా ఓల్డ్ వైబ్ ఇస్తా ఉంటది. సో పాండిచేరి వైబ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే వాటర్ కంటే ఇదే ఓల్డ్. 100+ years అంట అన్న. లైట్ గా పెట్టండి, లైట్ గా, ఎక్కువ చాలు. ఇంత ముందు ఇంకా ఎక్కువ స్పైసీ ఉండేదేమో కదన్నా. ఇలాగే ఉంటుందా ఫస్ట్ నుంచి ఇదేనా? ఓకే లైట్ గా ఉంటుంది. మరి ఓవర్ స్పైసీ లేకపోతే ఈ పాటి చెమటలు పెట్టేసేది జెస్సీకి కూడా. సొంతంగా చేసుకొని ఇక్కడ ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేస్తారా? ఆ ప్రాన్ లో కూడా ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది అన్న. చేపల చెరువులో ఉన్నాయి. ఓకే అన్నీ మ్యాక్సిమం టేస్ట్ చేసాం, బాగుంది. ఇక్కడ దాకా వచ్చి ఆ పచ్చడి అన్నం మొత్తం తింటుంది. చూడు నేను అన్నోళ్ళు కలిపి ఎలా కుమ్మేస్తున్నాను. అన్ని మామూలు లేదు. లివర్ ఎలాగో కాంప్లిమెంటరీ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ట్రై చేసేద్దాం. లివర్ ఒక్కటే కాదు, ఇందులోని ఎగ్స్ కూడా ఉన్నాయి. నాటు కూడా. హాయ్ బాగున్నారా? హాయ్ బ్రో. అయిపోయిందా లంచ్? అయిపోయిందా? ఇప్పుడే వచ్చారా? అవునా, థ్యాంక్ యూ. కింద అయిపోయి కలుస్తా. ఈ చిట్టి ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ చిట్టి ఎగ్స్ ఇవి కూడా వేసారనమాట కాంప్లిమెంటరీగా. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఫ్రై చేద్దాం.
సపరేట్ గా మనకు కర్రీ ఆ ప్లేట్ కూడా ఉంది, బట్ ఇది కాంప్లిమెంట్ ఇచ్చారు. బుడ్డి ప్లేట్లలో నేను చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. ఇప్పుడు దాంట్లోనే సర్వ్ చేస్తున్నారు చూసావా. యాక్చువల్ గా ఆ నాన్ వెజ్ కర్రీస్ వచ్చిన తర్వాత ఈ పప్పు ఏమి టేస్ట్ చేయడం అసలు నేను చేయలేదు. కొద్దిగా పప్పు కూడా ట్రై చేద్దాం రైస్ లోకి వేసి. అవునా, ఎవడైనా ఫస్ట్ ఇవి ట్రై చేసిన తర్వాత నాన్ వెజ్ ట్రై చేస్తాం. ఈ పప్పు కూడా టేస్ట్ చేద్దాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం అన్ని వీడియోలో మనోడు ఉంటాడు, అందుకే చూడడానికి గుర్తుపెట్టాను. మనోడు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు, ఏ కర్రీ ఏమి వేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాడు. చాలా మంచిది. ఒకసారి మనం ఈ పప్పు కూడా ట్రై చేద్దాం. పప్పు కూడా బాగుందిరా, కానీ నేను నాన్ వెజ్ తినేసాను కదా, నాకు పప్పు ఎక్కదు. అందుకే ముందు వెజ్ తినప్పుడు యాక్చువల్ గా నాన్ వెజ్ పప్పు కాదు, ఇక్కడ మనకు రసం ఇచ్చారు చూడు. ఈ రసం, ఈ లోటలో రసం పెట్టేది, రసం ట్రై చేయాలి. ఫస్ట్ రసం వేసేసుకోండి మంచిగా. దానిలోకి మటన్ ఫ్రై చికెన్ ఫ్రై ఏదో పెట్టేసుకోవడమే. మొత్తం ఈ ఫ్రై కొన్న గ్రేవీ మొత్తం దీనిలో కలిపి మంచిగా ఈ పీస్ ఇందులో పెట్టి ఈ రసంతో పాటు ఫ్రై చేస్తే క్రేజీ ఉంటది. రసం నాన్ వెజ్ ఫ్రై స్పైసీగా ఉన్నది, కాంబినేషన్ భలే ఉంటది. ఇది ట్రై చేద్దాం. రసం చాలా బాగుంది. ఈ పేరుతో ట్రై చేయి. తినడం రాదు, కానీ చాలా ఫ్రెష్నెస్ ఉంది రా లోపల. అన్ని కలిపి పడుతున్నావు, చూసుకో జాగ్రత్త. అన్ని కలిపి వాడడం అంటే నేను టేస్ట్ వరకే చేస్తున్నాను. ఇది భలే ఉంది. ఈ పీత చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే పీత నార్మల్గా అందరు తిన్న రాదు, ఈ షెల్ ఇదంతా తీసుకోవాలని చెప్పి కొద్దిగా ఓపిక మనం తీసుకున్నాం అంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం పీతని. ఆ ఫ్రెష్ టేస్ట్, ఆ స్వీట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పెరుగు జ్యూస్ ఎలాగిచ్చారు, ఐస్ క్రీమ్ లాగా ఎంత గడ్డ పెరుగు ఇచ్చారో. అది మొత్తం మసాలా తిన్నాం కాబట్టి గడ్డ పెరుగుతో ముగిద్దాం. ప్రశాంతంగా ఉందయ్యా, దగ్గర రాకుండా ఉంటే అదే నైస్ మీల్. సో ఫైనల్ గా మీరు ఎప్పటి నుంచో కామెంట్ చేసిన 100 years ఓల్డ్ అప్పలరాజు మిలిటరీ హోటల్లోని ఈ రోజు ఫుడ్ అయితే తినేసాం. నిజంగా చెప్పాలంటే జెర్సీ ఏ మాత్రం తిన్నదో నాకు తెలియదు, కానీ నేనైతే మనస్ఫూర్తిగా తిన్నానయ్యా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళతోని సరదాగా మాట్లాడుకుంటూ కలిసిపోయి ఇంకా మొత్తం నేను తినలేను కాబట్టి మన వాళ్ళతో షేర్ చేసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దాంతోపాటు ప్రైజింగ్ వచ్చేసరికి మనకి టోటల్ గా బిల్ వచ్చేసరికి 1050 రూపీస్ అయింది. బిల్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా అక్కడ రాసేస్తున్నారు. సో చికెన్ వచ్చేసరికి 200, మటన్ 200, ప్రాన్ 200, ఫిష్ ఫ్రై వచ్చేసరికి 300, మీల్స్ అయితే 90 రూపీస్. అదే మనకి వెజ్ మీల్స్ కొన్ని పప్పు పచ్చళ్ళతో వేసారు కదా, అది వచ్చేసరికి 90 రూపీస్. దాంతో మనం ఎక్స్ట్రాగా నాన్ వెజ్ కర్రీస్ చెప్పుకోవాలి. టేస్ట్ అయితే బాగుంది, హోమ్లీగా. ఎండ ఎక్కువ ఉంది, కార్లోకి వెళ్ళి మాట్లాడదాం పద. ప్రైసింగ్ కూడా మంచి రీజనబుల్ గానే అనిపించింది అనమాట. ఇచ్చిన క్వాంటిటీకి అక్కడ ఫుడ్ టేస్ట్ అన్నిటికీ ఆ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. అండ్ మెయిన్ గా క్రౌడ్ అంత వెయిటింగ్ గా. మీరు చెప్పిన అప్పలరాజు మిలిటరీ హోటల్ ఫైనల్ గా ఒక మంచి ఫుడ్ తిన్నాము అనిపించింది అనమాట. నాకు వెళ్ళగానే ఏం ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు, అక్కడ తిన్నదంతా నాకు సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. అది సంగతి. ఎలాగా ఇంకా మీకు తెలిసిన ఏమైనా మిలిటరీ హోటల్స్ గానీ ఓల్డ్ హోటల్స్ గానీ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ లోని అవి కూడా మెల్లిమెల్లిగా ట్రై చేస్తాను. ఇంకెలాగో ఫుల్ గా తినేసాను, ఇప్పుడే వైజాగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాం. వైజాగ్ వెళ్ళిపోయి మంచిగా స్లీప్ వేసేయడమే. ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. Bye guys.